నన్ను తప్ప వేరే దేవుణ్ణి మీరు పూజించకూడదు, నాకిచ్చే మహిమ ఎవరికి కూడా ఇవ్వద్దు అంటాడు. మొదటిగా సృష్టి ఇచ్చినప్పుడు సాతాను కూడా ఆ మహిమ కోసం ఆలోచిస్తుంది. ఐ వాంట్ దట్ గ్లోరీ, అది కూడా మహిమతో నింపబడిన దాన్ని అనుకుంటది. ఎజికేలు 28:2 చూడండి. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపు, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడువై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్య నేను ఆసీనుడై ఉన్నాను అని నీవనుకూర్చున్నావు. నీవు దేవుడవు కావు, మానవుడవు. ఇంత క్లియర్ గా దేవుడు ఏమంటాడు? నువ్వు దేవుడు అనుకోవడం ఏంటి, నువ్వు దేవుడవు కావు, మానవుడు అని యెహోవానే డైరెక్ట్ గా చెప్తున్నాడు సాతానుతో. మరి యేసుక్రీస్తు తండ్రి నీ మహిమ నాకు ఇమ్మన్నప్పుడు నువ్వు మానవుడవి, నువ్వు అలా మాట్లాడొద్దని యేసుక్రీస్తు అనలేదు. ఎందుకంటే ఆయన మానవుడు కాదు, దేవుడు కాబట్టి. హెబ్రీలకు రాసిన పత్రిక 1:8 తన కుమారుడునైతే ఏమంటున్నాడు? తన కుమారుడునైతే దేవా ఏమంటున్నాడు? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచి ఉన్నది, నీ రాజదండము న్యాయమై ఉన్నది. నెక్స్ట్ verse 9 నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వాడి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఇది యెహోవా దేవుడు కుమారుని గురించి అంటున్నాడు. దేవా అని ఆయనే సంబోధిస్తున్నాడు. దేవుడు ఎవరినన్నా దేవా అని పిలిచాడు. ఎందుకు పిలుస్తున్నాడు క్రీస్తుని? ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. కానీ ఆయనకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి, బాధ్యత? ఆయన శరీరంలో వచ్చి ఆయన రక్తముతో ఆయన ఈ రక్షణ కార్యము మనకి ఇవ్వాలి కాబట్టి ఆయన కుమారుడిగా ఇక్కడికి వచ్చాడు. అంత మాత్రాన ఆయన తండ్రి కంటే తక్కువ స్థానంలో ఉన్నవాడు కాదు. తండ్రియే దేవుడు, ఆయన దేవుడు కాదు.